అరే రైతుల గురించి నీకేం తెలుసు అన్న? రైతులు వ్యసనపరులు, జూదా మాడతారు, జూదాగాలు. అట్లా మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బ్రదర్ నేను చెప్తాను, ఒక రైతు పంటకు పెట్టుబడి ఎట్లుంటుంది తెలుసా? దానికి వచ్చే రాబడి ఎట్లుంటుంది తెలుసా? 6 నెలలు రైతు కష్టపడి పంట పండించి దాన్ని మార్కెట్ తీసుకొని అమ్ముకునే వరకు ఎన్ని కష్టాలు ఉంటాయో నీకు తెలుసా? నీకు తెలుసా? అదే మన శాస్త్రం ఆ బ్రో తెలియకపోనీకి. మా నాన్న పేద రైతుగా మా అన్న పెద్ద రైతు అన్న. సో సారీ బ్రదర్, సో బ్యాడ్. అన్న రైతుకు ఒక ఎకరం వరి వండియాలంటే ఎంత కష్టపడనో తెలుసా అన్న? దుక్కి దున్ని ఎరువు జల్లి విత్తనం నాటడానికి ఒక ఎకరానికి 12,000 ఖర్చు వస్తుంది అన్న. మందు జల్లి కలిపేరేసి నారు పెట్టడానికి 9,000 ఖర్చు వస్తుంది అన్న. యూరియా, పొటాషియం, గుల్కల మందుకు ఒక 5,000. కోత కోసుడు బండి కట్టి మార్కెట్కి తీసుకోవడానికి ఒక 4,000 ఖర్చు వస్తుంది అన్న. రైతు ఒక ఎకరం వరి వండడానికి 30,000 పెట్టుబడి పెడతారన్న. ఆ దేవుడి దయతో ఉంటే 20 క్వింటాలు వండుతుంది అన్న. మార్కెట్లో ఒక క్వింటాల్కి 1,750 రూపాయలు ఉంటుంది అన్న. రైతు 20 క్వింటాలు అమ్ముతే ఆయనకు వచ్చేది ఎంత తెలుసా అన్న? 34,000. 6 నెలలు రైతు కింద మీద కష్టపడితే ఆయనకు 6 నెలలు వచ్చే లాభం 4,000 అన్న. ఇప్పుడు చెప్పన్న, రైతు జూదాగాడా కాదా? ఇది జూదమా కాదా అన్న? పట్నంకి వాచ్మెన్ గా పనిచేస్తాడు చూడన్న, ఆడికి నెలకు 10,000 అన్న. ఆడు రాజు లెక్క బతుకుతాడన్న. రైతులు రాజు కాదన్న ఈ దేశంలో. దేశ పరిస్థితులు మంచిలేవన్న, దేశ ప్రభుత్వాలు మంచి. రైతుని బిచ్చగాడు చేసిందన్న, బిచ్చగాడు.